వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఈ రోజు విజయనగరం పట్టణంలో మనం దాసనపేట రైతు బజార్ జంక్షన్ లో అయితే ఉన్నాము. ఇక్కడ ప్రతి నిత్యము కూడా వాహనాలు ట్రాఫిక్ జామ్ లో అయితే ప్రమాదాలకు నిలయంగా మారింది అని చెప్పి మన ట్రాఫిక్ సిఐ సూర్యనాయుడు గారు అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా విజయనగరం పట్టణం మొత్తం ట్రాఫిక్ రూల్స్ అంటే పాటించండి, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అని చెప్పేసి ఇక్కడైతే అవేర్నెస్ తీసుకురావడానికి చాలా మంది ఉదయం నుంచి కూడా ఇక్కడ పోలీసులు సెక్యూరిటీగా అయితే బందోబస్తు అంటే ఎక్కడ పడితే అక్కడ వాహనాల్ని పెట్టినట్లయితే ట్రాఫిక్ జాము ఫైన్లు వేస్తాము, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అయితే అవేర్నెస్ చూపిస్తున్నారు ప్రజలకి. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఒకసారి సార్ చెప్పండి సార్. అందరికీ నమస్కారం అమ్మా. విజయనగరం ట్రాఫిక్ పోలీస్ తరఫున విజయనగరం ప్రజలందరికీ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మీకోసమే మేము ఉన్నాం. ఎవరైతే రోడ్ యూజర్స్ ఉన్నారో మీకోసమే మేము ఉన్నాం. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవడమే మా బాధ్యత. ఏదైతే ఇంపార్టెంట్ జంక్షన్స్ ఉన్నాయో వాటిల్లో కొంచెం ట్రాఫిక్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయంటే మనకి పార్కింగ్ ప్లేస్ లేకపోవడం వల్ల కొంతమంది టూ వీలర్స్ రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడం వలన మనకి ట్రాఫిక్ ఇష్యూస్ వస్తున్నాయమ్మా. వాళ్ళకందరికీ ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే రోడ్డు మీద పార్కింగ్ చేయకూడదు. ఏదైనా నిర్దేశించిన స్థలాల్లోనే వాళ్ళు పార్కింగ్. అదేవిధంగా విజయనగరం రోడ్ యూజర్స్ అందరికీ మా ట్రాఫిక్ పోలీస్ తరఫున మా విజ్ఞప్తి, తప్పనిసరిగా అందరూ కూడా ఏదైతే రోడ్ల మీద వెళ్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అదే మా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు ఇస్తున్న స్లోగన్ ఇదే, అమ్మ జర్నలిస్ట్ హెల్మెట్ పునర్జన్మిస్తుందని. అందువల్ల ఏంటంటే హెల్మెట్ ధరించిన తప్పనిసరిగా కూడా వాళ్ళకి ప్రాణరక్షణ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. తప్పనిసరిగా అందరూ హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా ఫోర్ వీలర్లో ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సీట్ బెల్ట్ ధరించాలి. అందరూ రోడ్ మంచిది, మీకు ప్రాణానికి హాని ఉండదు. అదేవిధంగా రోడ్డు మీద మిగతా పాసెంజర్స్ కూడా ప్రాణానికి హాని ఉండదని అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ట్రాఫిక్ పోలీస్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. వచ్చి గవర్నర్ నడుస్తుంది కదా, పెట్రోల్ కూడా దొరకదు అనేసి దాని మీద ఒక ముందే చెప్పారు. ఎస్పీ దామోదర్ గారు అయితే హెల్మెట్ పెట్టుకుని ధరించండి, అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుంది అనే నానుడితోటి ముందుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. మీ వెనక కుటుంబ రక్షణ చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది కాబట్టి సురక్షిత ప్రయాణం చేయండి అని చెప్పి తీసుకుని వస్తున్నారు. అయితే ఇక్కడైతే విజయనగరం పట్టణంలో 4 కూడల జంక్షన్ రైతు బజార్ దగ్గర అయితే ఈ రోజు చెప్తుంటే రేపు మళ్ళీ మామూలుగానే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా రైతు బజార్ ఎదురుగా అయితే బండి పార్కింగ్ చాలా దారుణంగా అయితే ఉంది. ఆదివారం వచ్చేసరికి పార్కింగ్ అయితే కరెక్ట్గా లేదు. మరి దయచేసి అందరూ కూడా బండి పార్కింగ్ ఏరియాలలో మాత్రమే వెహికల్స్ని పార్కింగ్ చేయవలసిందిగా ఈరోజు ట్రాఫిక్ పోలీసులు అయితే అవేర్నెస్ తీసుకురావడం జరిగింది.